Welcome to Abhiruchi on Wheels. ఈ రోజు మన అభిరుచి ఆన్ వీల్స్ హైదరాబాద్ వనస్థలిపురంలోని కమలానగర్ కాలనీకి వచ్చేసింది. సో మరి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా రెడీగా ఉన్నారు. గీత హాయ్ చెప్దామా? ఓకే హాయ్. ఓకే మరి జడ్జెస్ కి హాయ్ చెప్పేద్దామా? హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. మరి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ రెడీ అండ్ జడ్జెస్ రెడీ, మనము రెడీ. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే మరి రెండు వెరైటీ రెసిపీస్, ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో సాగే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే మరి ఆడియన్స్ స్పెషల్ సెగ్మెంట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ, చూద్దామా? కొబ్బరికాయ. దీన్ని పగలగొట్టి చక్కగా కొబ్బరిని వాడుకోవాలి. పంచదార వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం ముక్కతో మొదలు పెట్టలేదు, కొంచెం ఇది ఎక్స్ట్రాగా ఉందని తీస్తున్నారు. ఓకే సో కొబ్బరి అండి, పచ్చి కొబ్బరితో చక్కగా మంచి వెరైటీ వంటలు చేయాలన్నమాట. చాలా వెరైటీస్ చేయొచ్చు, చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు. కొబ్బరి స్నాక్స్ ఏమైనా చేయొచ్చు, దేంట్లోనైనా వాడచ్చు. సో మరి మన పార్టిసిపెంట్స్ ఎలా చేస్తారో చూద్దాం. ఎవరు చేస్తారండి? రండి. హాయ్. హాయ్. మీ పేరు? లక్ష్మి. ఏంటి లక్ష్మి? మర్చిపోయా పేరు కూడా. లక్ష్మి. లక్ష్మి. ఓకే. ఏ పేరు? గీతారెడ్డి. గీతారెడ్డి. సేమ్ అంటే సరే రెడీయా? కొబ్బరి చేయడానికి రెడీయా? రెడీగా ఉన్నా. ఇంతకీ మీరిద్దరు ఫ్రెండ్సా? సిస్టర్స్. సిస్టర్స్. ఓన్ సిస్టర్స్. అక్క ఎవరక్క ఎవరు చెల్లి? మీరే చెప్పాలి. అలా కనిపిస్తున్నాను అంటే అలా ఆపోజిట్ గా చెప్తామని చూసా, కరెక్ట్ గా చెప్పా. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. ఫస్ట్ స్వీట్ తో స్టార్ట్ చేయాలి కదా ఏదైనా సరే. ఓ అందుకని ఈ రోజు మన ప్రోగ్రామ్ కూడా స్వీట్ తో స్టార్ట్ చేద్దామా? ఏం స్వీట్ చేస్తావు? కొబ్బరి పాకం. కొబ్బరి పాకం. కొబ్బరి పాకం. పాకం అంటే బెల్లం పాకం, పంచదార పాకం. అంటే పాకంలో కొబ్బరి వేస్తారేమో. అంటే కొబ్బరి విత్ పల్లీలు. సో పాకం అంటే అలా స్వీట్ ఉండల్లాగా అలా వస్తాయా? మీన్స్ అంటే చెక్కల్లాగా వచ్చేస్తాయి. ఏదో చూద్దాం అయిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. ఓకే మరి కొబ్బరి పాకానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి పాకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, నెయ్యి కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, వేరుశనగ పప్పు 1/2 కప్పు. కొబ్బరి పాకం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, చేద్దామా? రెడీ స్టార్ట్ చేద్దామా గీత? ఫస్ట్ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము జస్ట్ ఊరికే డ్రై పాన్ లో డ్రై ఫ్రై చేసుకోవాలా? నెక్స్ట్ వచ్చేసి దానికి సరిపడంత వేయించక్కర్లేదా? ఓకే ఓకే. దానికి సరిపడంత షుగర్ వేసి, షుగర్ 1/2 కప్. ఓకే. నెక్స్ట్ 1/2 బౌల్ మిల్క్ వేసేసుకోవాలి. మిల్క్ ఇదంతా కరగాల, మొత్తం పాకం లాగా వచ్చేసి తింటే కూడా బాగుంటుంది అనుకుంటా. కొబ్బరితో స్వీట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే బేసిక్ గా కొబ్బరిలోనే ఆ స్వీట్నెస్ ఉంటుంది. అంటే మనకి కొబ్బరి అనగానే పచ్చి తింటే వేరే టేస్ట్ ఉంటుంది, అలాగే దీన్ని పాకం లాగా చేసాం అనుకోండి అది డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. పచ్చి కొబ్బరి కూడా కొన్ని మంచి తీయటి కాయలు ఉన్నాయనుకో, అది ఎంత టేస్టీగా ఉంటుంది. ఆ టేస్ట్ కూడా మనం ఇలా స్వీట్ ఏదైనా చేసుకుంటే యాడ్ అవుతుంది. చాలా స్వీట్ ఐటమ్స్ లో కొబ్బరి ఒక మంచి ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది.
సో ఇప్పుడు చూడాలి మరి ఇది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కరగాల, ఇదంతా మొత్తం సో ఒక పంచదార కరగాలి చక్కగా, అదంతా దగ్గరకై పాకం లాగా రావాలి కదా, అంతేనా? అలా అయితే ఇంకా అయిపోయినట్టే. అబ్బో చాలా ఈజీ సెలెక్ట్ చేసుకుంది కదా కదా, కానీ పాకం రావడానికి టైం పడుతుంది కదా. 15 minutes ఇసేనా? ఓకే, ఈలోగా ఒక చిట్కా చూసేస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా తెలుసుకుందాం. హలో అండి. హలో, మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు, మంచి చిట్కా చెప్తారా? చెప్తామండి. గురిగింజాకు, సాల్ట్, పసుపు మిక్సీ చేసి పంటి కింద పెట్టి 3 days పెట్టాలి. పన్ను తగ్గిపోతుంది. 10 నిమిషాలు పెట్టాలి. 10 నిమిషాలే చాలా? ఓకే, చాలా బాగుంది కదండి చిట్కా. గురువిందాకు, పసుపు ఇంకా ఉప్పు కలిపి పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ ని పిప్పి పన్ను పైన పెట్టుకుంటే పిప్పి పన్ను తగ్గిపోతుందంటే ఇలా 3 days చేయాలి. 10 minutes పాటు పెట్టుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకేనా గీత? ఓకే అండి. నెక్స్ట్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. వేయించిన వేరుశనగ పప్పు వేసేసి అయిపోయిందా? దగ్గర వేసేసి అన్ని వేసేసేనా? ఓకే, చాలు. వేరుశనగ పప్పు వేస్తుంటే నాకు చిక్కీ ఇలా అది చూసినట్టు అనిపిస్తుంది. కానీ చిక్కీ అంటే మనకు వేరుశనగ పప్పు ఎక్కువ ఉంటుంది. అదే అంటే కొంచెం టెక్స్చర్ లో అలా అనిపిస్తుంది. అంటే ఓన్లీ పచ్చి కొబ్బరి అయితే ఒకే టేస్ట్ ఉంటుంది కదా, అందుకోసం పల్లీలు కూడా యాడ్ చేసాం. కొద్దిగా తగులుతూ బాగుంటుందనా? ఆఫ్ చేసేనా? ఇలా తినకూడదా? కాలుతుంది కాకపోతే ఇలాగే బౌల్లో తీసుకుని తినచ్చు. నెక్స్ట్ నెయ్యితో ప్లేట్ కి స్టిక్ కాకుండా ఇలా పెట్టేసుకోవాలి. అప్లై చేసుకోవాలి. అందులో అసలు నెయ్యి వేయలేదు కదా, ఒక్క ఇది మాత్రమే నెయ్యి. అంటే ఇది కూడా జస్ట్ అంటుకోకుండా పెట్టేది. నేను తీస్తాను. అంటే ఇప్పుడు ఇది మనము ఆరితే పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. ఎవరైనా కొద్దిగా వేడివేడిగా తినాలి అనుకుంటే ఇలా కూడా తినేయచ్చు. స్వీట్ లాగా మీకోసమే అడిగా, చూసావా? అదే అంటే ఎప్పుడు మనం కొబ్బరి స్వీట్ అనగానే కొబ్బరి ఉండలు అవి ఎలాగో మామూలుగా చల్లగా అలాగే ఉంటాయి కదా. మన కిస్మిస్ తో దాన్ని, మన కిస్మిసా? ఇప్పుడు మేము మా కిస్మిస్ తో డెకరేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్ గా అయితే దీని మీద కిస్మిస్ అక్కర్లేదు అనుకుంటా, ఎందుకంటే ఇదంతా చక్కగా స్వీట్ గా ఉంటుంది కదా. ఇంకా ఎక్కువ స్వీట్ అయిపోతుంది. ఇది కొద్దిగా పులుపు అది యాడ్ చేస్తుంది. ఓకే, సో రెడీయా? రెడీ అండి. కొబ్బరి పాకం. ఓకే, మరి వేడివేడిగా కొబ్బరి పాకం రెడీ అండి. దీన్ని ప్లేట్ లో స్ప్రెడ్ చేసాము. చల్లారాక పీసెస్ గా కట్ చేసుకోవచ్చు, అంతే కదా. ఓకే, మరి కొబ్బరి పాకం తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కొబ్బరి పాకం తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశనగ పప్పు వేయించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో పచ్చి కొబ్బరి తురుము, పంచదార వేసి పాలు పోసి బాగా కలిపి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన వేరుశనగ పప్పు వేసి కలిపి దగ్గర పడనివ్వాలి. దీనిని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని కిస్మిస్ తో గార్నిష్ చేసి కాస్త చల్లారాక మనకి కావాల్సిన ఆకారాల్లో కట్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి పాకం రెడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఓకే అండి, ఒక మంచి మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. పార్టిసిపెంట్ కూడా రెడీ, చూద్దాం. హలో అండి. హలో, మీ పేరు? హైమావతి. ఏం చిట్కా చెప్తున్నారు? ఆలు చిప్స్ మెత్తబడకుండా ఉండాలంటే కరివేపాకు ఫ్రై చేసి డబ్బాలో వేసి పైనుంచి ఆలు చిప్స్ పోస్తే మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి. ఓ, ముందు డబ్బాలో వేయించిన కరివేపాకు వేసేసి దానిపైన చిప్స్ వేయాలా? ఈ చిట్కా ఏదో చాలా బాగుంది కదండి, తప్పకుండా ట్రై చేయండి. ముందు వేయించిన కరివేపాకుల్ని డబ్బాలో వేసి దానిపైన ఆలు చిప్స్ వేస్తే అవి కరకరలాడుతూ ఉంటాయంట చక్కగా. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా, కొబ్బరితో ఫస్ట్ ఒక స్వీట్ అయిపోయింది. మరి ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం. లక్ష్మి, నువ్వేం చేస్తావు? కొబ్బరి పులావ్. కొబ్బరి పలావ్. ఓ, మీ అక్క స్వీట్ చేస్తే నువ్వేమో పలావ్ చేస్తావా? హాట్ ఐటమా? ఓకే, మరి కొబ్బరి పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. లక్ష్మి, స్టార్ట్ చేద్దామా? ఓకే
లక్ష్మి ఎందుకంత సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడుతున్నాను. పట్టలేదా? లక్ష్మి స్మైలింగ్ ఫేస్ అందుకని అలా అనిపిస్తుంది మనకి. ఓకే, ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్, నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ పోపు దినుసులు. పోపు దినుసులు స్పూన్ కావాలా? ఇందులో పోపు వేసుకోవాలా మనం పులావ్లో? వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోయినా పర్లేదు. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేయి. ఏం పర్లేదు, నేను పట్టుకుంటాను. విసిరేయలేదు. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు ఇది అసలు వేస్తుందా? ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఆనియన్స్. ఆనియన్ పీసెస్. మీ ఇద్దరే నా సిస్టర్స్, ఇంకెవరైనా ఉన్నారా బ్రదర్స్ కానీ? లేరు, ఇద్దరమే సిస్టర్స్. ఇద్దరు సిస్టర్స్. ఇద్దరు అట్లా ఎప్పుడైనా ఇలా పోటీ పడుతూ వంటలు చేసేసారా? లేదు లేదు, ఎప్పుడు నేనే చేస్తుంటే తను తింటుంటది. ఎప్పుడు నువ్వు చేస్తా తను తింటుందా? ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాబట్టి చెప్తున్నావేమో. లేదు మళ్ళీ లేదు. తర్వాత తను కూడా వస్తుంది, అప్పుడు నేను అడుగుతాను. ఓకే ఓకే, ఇది కొద్దిగా వేయించుకో. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ కొబ్బరి. సో పచ్చి కొబ్బరి చక్కగా తురిమేసి వేసుకోవాలా? ఇదంతా కొంచెం వేగాల. అవును, అక్కడ మసాలా దినుసులు పెట్టావు కదా, అవి ఎప్పుడు వేస్తావు? నెక్స్ట్ వేస్తాను, స్మెల్ మర్చిపోయావు కోసం. కదా ముందేయటం. లేదు, అంతేనా? అంతేనా? స్మెల్ కోసం. ఎలా స్మెల్ వస్తాయి? అవి నూనెలో వేగితే స్మెల్ వస్తాయి. ఏం కాదు, గార్నిష్ కోసం వేసుకోవాలి పులావ్. గార్నిష్ కోసమా? అంటే పచ్చిగానేనా? కాదు, వేయించి గార్నిష్ వేస్తావా? యాక్చువల్ గా వేయించుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. పచ్చి వేస్తే అంత రాదు. ఆ పులావ్ లో కూడా అంటుకుంటుంది ఆ వేయించి నెక్స్ట్ రైస్. నెక్స్ట్